జిల్లా మాచర్ల మున్సిపల్ కమిషనర్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తెల్లవారుజామున రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చేతివాటం చూపించాడనే కారణంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగి ఎం వాలు నాయక్ ను కమిషనర్ సస్పెండ్ చేశారు. ఈ కక్షతోనే కమిషనర్ కారుపై దాడి జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాచర్ల మున్సిపల్ కమిషనర్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తెల్లవారుజామున రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, ఏంటి అప్డేట్స్ ఈ ఘటన సంబంధించి? శంకరి, పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఉన్న కమిషనర్ వాడే కారుని ఈరోజు గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఆఫీసు కార్యాలయంలో ఉన్న కారును ధ్వంసం చేయడంపై కూడా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే నిన్న పంపిణీ కార్యక్రమంలో ఒక సచివాలయ ఉద్యోగి పెన్షన్దారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కోణంలో కూడా వాలు నాయక్ అనే ఒక సచివాలయ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అయితే ఆ కోణంలో జరిగిందా లేక ఆ కారు యజమానికి అతనుకున్న రాజకీయ వివాదాల నేపథ్యంలో దాడి జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ఉదయం పూట కారు ధ్వంసం జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారు ఓనరు వైసీపీ నేత కావడంతో కూడా వైసీపీకి చెందిన వ్యక్తి కారు ఇంకా మున్సిపల్ కార్యాలయంలో ఉండటం, మున్సిపల్ కమిషన్ దాన్ని వాడుతున్న నేపథ్యంలో ఆ కారు యజమాని వైసీపీ నేత కావటం, అతనికి గతంలో వివాదాలు కూడా వివాదాల కారును రాజకీయ కోణంలో ధ్వంసం చేశారా లేదా కారు కోణాలతో ధ్వంసం చేసిన కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వాడే కారును ధ్వంసం చేయడం కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని కేసునైతే త్వరితగతిన విచారణ చేసే కోణంలో అయితే ఉన్నారు.